నిజామాబాద్లోని చారిత్రక సిటీ కాలేజ్లో ఒక పెను ప్రమాదం తప్పింది. సిటీ కాలేజీ పైకప్పు కారిడార్లో కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే పైకప్పు కూలిన టైంలో అక్కడ ఎవరు లేకపోవడంతో నిజంగానే ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. వందలాది మంది విద్యార్థులు చదువుతున్న సిటీ కాలేజీ ప్రస్తుతం దుర్భర స్థితిలో ఉందని తెలుస్తోంది. కాలేజీ భవనంలో ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు ఉండడంతో విద్యార్థులు సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పైకప్పు కూలిన ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాలేజీ భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అది సిటీ కాలేజ్ అంటే ఎప్పటి నుంచో ఉంది, కొన్ని ఒక చారిత్రాత్మక కాలేజ్. సో దానికి రెగ్యులర్గా మరమ్మతులు జరగవా? మరమ్మతుల గురించి అక్కడ ఎవరు పట్టించుకోరా? ఎందుకు శిథిలాలు ఊడి కింద పడుతూ ఉన్నాయి? ఎస్ రాజేష్, ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సిటీ కాలేజ్ పెచ్చులూడి పడిపోయింది. అయితే ఇక్కడ కీలకంగా జనరల్గా మనం ఇక్కడ విజువల్ చూస్తే మొత్తం స్లాబే పడిపోయిందట. ఇక్కడ బయటనేమో ఇప్పటివరకైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినంతా కూడా సీజ్ చేశారు. ఇక్కడ చూస్తే బయట హాల్ ప్రాంగణం ఇది. మనం ఎగ్జాక్ట్లీ సిటీ కాలేజ్లోని 2వ అంతస్తులో ఉన్నాం. సో ఇంకా పెచ్చులూడిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ లోపలికి చూస్తే ఎగ్జాక్ట్లీ బయోటెక్నాలజీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లోని ల్యాబ్లో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఎంతో 1860 దాదాపు 160 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి చరిత్ర సిటీ కాలేజ్కి ఉంది. సో ఇక్కడ చూస్తే కూడా మనకు స్లాబ్కి సంబంధించినటువంటి పెచ్చులు కొంత ఊడిపోతున్నాయి, కానీ లోపల మాత్రం పూర్తిగా కుప్పగూలిపోయింది. మన విజువల్స్ దాదాపు ఒక 10 మీటర్ల వరకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, సో దీని లోపలలోనే జరిగింది. అది మొత్తం ఒక్కసారి కుప్పగూలిపోయింది. సో స్థానికుల్ని ఎవరిని కూడా స్టూడెంట్స్ని అలౌ చేయడం లేదు. సో పెను ప్రమాదం తప్పింది, ఎందుకంటే ల్యాబ్లో స్టూడెంట్స్ ఎవరు లేని సమయంలో ఇది జరిగింది. సో తెల్లవారున జరిగిందని చెప్తున్నారు. కొంత వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇది చాలా పాత గోడలతో కట్టడం కాబట్టి కూలిపోయి ఉంటుందంటూ కూడా వాళ్ళు కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎవరిని అలౌ చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే నేరుగా వచ్చి లోపల ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. ఈ భవనమే ఇందులోనే లోపల మొత్తం దాదాపు 10 మీటర్ల వరకు ఒక్కసారిగా స్లాబ్ మొత్తం కుప్పగూలిపోయింది. సో ఈ రెండింటిని కూడా స్టూడెంట్స్ ఎవరిని అనుమతించకుండా సీజ్ చేశారు. ఈ విభాగాన్ని మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. ఇది పురావస్తు శాఖ, ఎందుకంటే ఇది చారిత్రక కట్టడం కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా ఉంటుంది. వారికి కూడా ఉన్నతాధికారులకు కాలేజ్ వాళ్ళు సమాచారం అందించారు. సో ఏది ఏమైనా ఒక చారిత్రక కట్టడం సిటీ కాలేజ్ ఎంతో నేపథ్యం ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దీనికి మరమ్మతులు ఏమైనా చేపడతారా? కానీ స్లాబ్ మొత్తం కుప్పగూలిపోవడం అంటే కొంత ఆలోచించాల్సిన విషయం. మరి పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది కరెక్టే కాలేజ్, కానీ దీనికి ఇప్పుడు మరమ్మతులు చేయడానికి ఎంత సమయం పడుతుంది ఏంటి? దాని మీద ఏమైనా అందుతుందా? అసలు మరమ్మతులు చేస్తారా చేయరా? ఎందుకంటే హెరిటేజ్ కిందకు వస్తుంది కదా. సుమతి, ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రేపు పరిశీలించే అవకాశం ఉంది. ప్రిన్సిపల్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. పురావస్తు శాఖ అధికారులు రేపు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా విజిట్ చేస్తారు. సో జనరల్గా పెచ్చులూడితే మరమ్మతులు చేస్తారు. మనకి ఇక్కడ మిగతా కొన్ని విభాగాలు కూడా అట్లనే శిథిలావస్థలో మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వందలాది సంవత్సరాల జరిగే వరకు వెయిట్ చేస్తుందా యాజమాన్యం? ముందుగా పురావస్తు శాఖ కావచ్చు సంబంధిత అధికారులకు చెప్పలేదా? ఎందుకంటే మీరు అన్నట్టుగా 150 ఏళ్ల చరిత్ర అంటే అది మామూలు విషయం కాదు. సుమతి, ఖచ్చితంగా ముందస్తుగా వీళ్ళు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కాలేజీ మొత్తం మనం చూసినా కూడా మేము ఒకసారి ఇదంతా తిరిగి చూసాం. పైకి వెళ్ళే ప్రయత్నం చేయగానే అది మొత్తం సీల్ చేశారు లాక్ని. సో ఇక్కడ మిగతా విభాగాలు కూడా కొంత శిథిలావస్థలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న పెచ్చులు అయితే రెగ్యులర్గా ఊడిపోతుంటాయి, పడుతుంటాయి అంటూ కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చెప్తున్నారు. సో ఇక్కడ ముందస్తుగానే కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రిన్సిపల్ అధికారులు కూడా ఇందులో ఆల్రెడీ కాలేజ్ నడుస్తుంది కాబట్టి అధికారులంతా కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదా, కొంత నిర్లక్ష్యం వహించారా? ఎందుకంటే పెచ్చులూడటం అనేది సర్వసాధారణంగానే స్లాబ్ మొత్తమే గుప్పగూలిపోయిందంటే కొంత ప్రమాదకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి నెక్స్ట్ అధికారులు వచ్చిన తర్వాత దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. థ్యాంక్ యూ సాగర్. సో అది సిటీ కాలేజ్ అంటే చరిత్రకి సాక్ష్యం. అది ఒకటి హైదరాబాద్ పురాతన చరిత్రకు అది కూడా ఒక సాక్షిభూతంగా ఉండేటువంటి కాలేజీ సిటీ కాలేజ్. దాంట్లో మొత్తం ఏకంగా చాలా మీటర్స్ వరకు ఒక్కసారిగా కుప్పకూలిపోయిందంట.
ఆల్రెడీ పెచ్చులు రాలిపోతున్నాయి, రైట్, కరెక్ట్, హెరిటేజ్ కట్టడమే. కానీ దానికి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది కదా, మరి ఎందుకు ఇప్పటి వరకు కూడా వినకున్నారు? ఒకవేళ నిజంగానే అప్పీల్ సో చేశారు. ఇంకొకటి ఇప్పుడు అది హెరిటేజ్ బిల్డింగ్స్ కానీ ఏమైతే అంటే చాలా వరకు ఊరికే చూడడానికి, కానీ అట్లా కాదు, రెగ్యులర్ అది యాక్టివిటీలో ఉంటుంది. రెగ్యులర్గా కొన్ని వందలాది మంది విద్యార్థులు అనేక కోర్సులు అందులో చదువుతూ ఉంటారు. సో కాబట్టి చాలా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. అంటే ఏ బిల్డింగ్ అయినా కూడా పర్మనెంట్గా భూమిపైన ఉండదు. సో ఆల్రెడీ 160 ఏళ్ల చరిత్ర దానికి ఉంది. బట్ ఓకే, కానీ డెఫినెట్గా మరమ్మతులు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా దాన్ని చేస్తే కనుక ఇంకా మరికొన్ని దశాబ్దాల పాటు దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది.